హాయ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ బిగ్ బాస్ బీ స్కూల్. ఈ thumbnail లో చెప్పినట్టుగా మనకి అకౌంట్లో ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా? నెలకు ₹1,00,000 నుంచి 5,00,000 ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? రావాలి అంటే ఏం చేయాలి? వస్తుందంటే ఎలా నమ్మాలి? అలాగే మన యాంకర్ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. దానికి కూడా ఆన్సర్స్ ఈ డిస్క్రిప్షన్ వీడియో ద్వారా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సూటిగా సుత్తి లేకుండా ఈ వీడియోని ఎలా స్టార్ట్ చేస్తాము, ఎవరి కోసం స్టార్ట్ చేస్తాం? మన టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు అంటే, ఎవరైతే చిన్న పెట్టుబడులు కానీ కొంచెం పెద్ద పెట్టుబడి కానీ పెట్టి వ్యాపారం చేద్దాము అనుకునే వాళ్ళకి, లేదా పార్ట్ టైంగా ఇన్కమ్ సంపాదించాలి అనుకునే వాళ్ళకి, లేదా స్వయంగా వాళ్ళ స్కిల్స్ ద్వారా, వాళ్ళ నైపుణ్యాల ద్వారా, వాళ్ళ టాలెంట్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి మనం ఇక్కడ మన బీ స్కూల్ ద్వారా ఏమి ఇస్తున్నామంటే, వాళ్ళకి ఐడియాస్ అండ్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మనం ఎలాంటి హెల్ప్ చేస్తాం అనేది ఈ 32 ఎపిసోడ్స్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ అండ్ అవేర్ చేసి మనము మన ఇన్ఫర్మేషన్స్ ద్వారా వాళ్ళని ఆ గోల్ రీచ్ అవ్వడం. ఇక్కడ thumbnail ఏం పెట్టామో ₹1,00,00,000 అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది, యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే వస్తాయి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎప్పుడు వస్తాయి. సో ఇలాంటి టాపిక్స్ గురించి మనం డీటెయిల్డ్గా ఈ డిస్క్రిప్షన్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి కొంచెం ఓపికతో ఏవే టాపిక్స్ కవర్ చేస్తామో, ఏ ఆడియన్స్ చెప్పాం కదా వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి. నచ్చలేదనుకోండి ఈ సిరీస్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మా గురించి మేము ఇంట్రడక్షన్ ఇచ్చాము, అది మీరు వెరిఫై చేసుకోవచ్చు. అట్లాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా మనం ఏం చేయలేము. ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి, అలాగే బిజినెస్ ఐడియాస్ ఏంటి, సో మనది సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎన్ని ఉంటాయి, అది ట్యాక్సబుల్లా, లీగలా, లేకపోతే మోరల్ ఆర్ ఎథికల్, ఇలాంటి టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. మెయిన్గా ఇందులో టైం మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం. అలాగే మన thumbnailలో పెట్టిన మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలి, ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి బిజినెస్ ఐడియాస్ని, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ఫాలో అవుతాము. అలాగే రిచ్ మ్యాన్ యొక్క ఫార్ములా ఏంటి, పూర్ మ్యాన్ యొక్క ఫార్ములా ఏంటి, దీన్ని ఎలా నమ్మొచ్చా నమ్మకూడదా, ఫ్రాడా కాదా, జెన్యూనా, ఇలాంటి టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. అట్లాగే చాలామందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా వరకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. సెక్యూరిటీ ఉంటుందా, మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ కనుక మనం వేసుకుంటే డెఫినెట్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది. మనం నిజంగా జెన్యూనా లేదా అనేది మనం చెప్పే వాటిలో ఆన్సర్ దొరుకుతుంది. మనం కంగారు పడక్కర్లేదు. అలాగే కంటెంట్ ఏమేమి డిస్కస్ చేస్తాం ఇక్కడ 1 by 1 బ్రీఫ్గా పెట్టాము. మీరు ఇది ఫాలో అయితే ఈ కంటెంట్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే మనం ఒక బిజినెస్ చేయాలి అంటే ఒక ఐడియా ఉండాలి, లేదా ఒక ఐడియా రావాలి. అది ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళని ఫాలో అవ్వాలి, లేదా మనమన్నా ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ జిఎస్టీ ఫార్ములా కూడా వన్ ఆఫ్ ది ఐడియా, లేదా వన్ ఆఫ్ ది ఒక ఫార్ములా. సో అట్లాగే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒక రిచ్ మ్యాన్ ఎంత సంపాదించినా మనకు జీరో ఉంటుంది. కొంతమంది రిచ్ వాళ్ళు రిచ్ అవుతుంటారు. వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటి, ఆ రిచ్ మ్యాన్ మనం చేయాల్సిన డిఫరెన్స్, ఆ రిచ్ మ్యాన్ ఫాలో అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, సో అవన్నీ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి 1 by 1 రిచ్ మ్యాన్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము, వాటి మీద మనం ఫోకస్ చేస్తాం అనమాట. సో ఆ ఫోకస్ చేసిన వాటిలో కనుక మనం గమనించినట్లయితే, ఒకటి స్టాక్ మార్కెట్లో, అందులో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే నెక్స్ట్ మనం ఈటీఎఫ్ బాండ్స్ ఏంటి, మ్యూచువల్ బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, గోల్డ్ బాండ్స్, సెక్యూరిటీ బాండ్స్, డెబిట్ బాండ్స్, రకరకాలు. అలాగే స్పెక్యులేషన్ మార్కెట్స్, డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఏంటో ఇదంతా మనకి ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేకుండా మనం 1 by 1 టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్, పబ్లిక్ ఈక్విటీ, అన్లిస్టెడ్, ఇలా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మనకు తెలిసింది కొన్నే ఉంటాయి. ఇన్సూరెన్స్, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో అట్లాగే మనకి క్రిప్టో కరెన్సీస్, కమోడిటీస్, సిల్వర్, గోల్డ్, ఐపీఓస్, ఇంకా చాలా రకాలైనటువంటి ఫారెక్స్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, ఇలా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా స్టార్టప్స్, చాలామంది అంటుంటారు స్టార్టప్ బిజినెస్, మనకు ఒక ఐడియా ఉండొచ్చు, లేదా పక్కోడికి ఐడియా ఉండొచ్చు. ఆ ఐడియాస్ని కూడా మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తాం అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్స్. ఇలా ప్రతి టాపిక్ గురించి మన బీ స్కూల్ ద్వారా మీ సందేహాలన్నీ కూడా వన్ బై వన్ ఒక సిస్టమాటిక్ వేలో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఒక ఒక ఐడియాలజీని మీకు షేర్ చేస్తూ దాని ద్వారా మేము కూడా మీ దగ్గర నుంచి ప్రాఫిట్ని పొందుతాం. ఇలా మనం వన్ బై వన్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక సిస్టమాటిక్ ప్లానింగ్తో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాం. మీరు కాంటాక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా డౌట్ మీకు ఇన్వెస్ట్మెంట్ బేస్ కానీ లీగల్ బేస్డ్ కానీ ఏదైనా సరే మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.